సో గైస్ ఫైనల్లీ వెల్కమ్ టు అనదర్ వీడియో ఆఫ్ సోలో లెవెలింగ్. ఈ వీడియోలో మనం మాట్లాడబోతున్నాం ఎలా మన సాంజింగు ఆ డీమన్ క్యాసిల్ ని క్లియర్ చేశాడో. సో మీ అందరు తెలిసిందే ప్రీవియస్ వీడియోలో అయితే మన సాంజింగు డీమన్ క్యాసిల్ లోకి మళ్ళీ ఎంటర్ అయ్యాడు. సో ఈ వీడియో అయితే అక్కడ నుంచి కంటిన్యూ అయ్యింది. నేను చెప్తున్నాను కదా బ్రో, ఈ వీడియో చాలా అంటే చాలా క్రేజీగా ఉండబోతుంది. మీ అందరికి నచ్చింది. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడడం మర్చిపోకండి. ఇంకా మెచ్చుకున్న లెస్ట్ వీడియో కానీ అంతకన్నా ముందు మీ మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బ్రో తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తుంటే బ్రో అరిగాతో. సో ఇంకేం మెచ్చుకున్న లెస్ట్ వీడియో ఈ చెప్తే స్టార్ట్ అయ్యింది రెండు కొత్త హంటర్స్ నుంచి. వీళ్ళైతే జెజు ఐలాండ్ మీద అయితే పెట్రోలింగ్ చేస్తూ ఉంటారు, ఐలాండ్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. కానీ ఈ రోజు అయితే వాళ్ళ ఇద్దరులకు బాలేదన్నమాట. ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందుకి ఒక పెద్ద యాంట్ అయితే వచ్చింది నడుచుకుంటూ. కానీ ఇక్కడ ఈ సీన్ ని కట్ చేసేసి మనకైతే డీమన్ క్యాసిల్ వైపుకి అయితే తీసుకెళ్తారు అనమాట. మన సాంజింగ్ అక్కడ హంగామా చేసేస్తూ ఉంటాడు. ఇప్పుడిప్పుడే ఒక పెద్ద మోన్స్టర్ ని లేపేశాడు అనమాట. కానీ మనోడైతే ఎక్స్ట్రాక్ట్ చేయలేడు. ఒకవేళ చేస్తుంటే మనోడి పవర్స్ ఇంకా ఎన్హాన్స్ అయిపోయేవి. కానీ మన సాంజింగ్ ఆలోచిస్తాడు, ఆ డీమన్ క్యాసిల్ ని తొందరగా క్లియర్ చేయాలంటే తనకైతే ఎక్కువ నెంబర్స్ కావాలి. అందుకనే తన షాడోని అయితే 6 పార్ట్స్ గా డివైడ్ చేసేస్తాడు. ఎందుకంటే ఒక గ్రూపే ఎత్తడం కన్నా 6 గ్రూప్స్ డివైడ్ అయ్యి ఎదితే తొందరగా పర్మిట్ ని కర్ని పెట్టచ్చు అని చెప్పి తనైతే అందరినీ వేరే వేరే చోట్లకి పంపిస్తాడు. అంతే గైస్, దాని కాసేపు తర్వాత మనోడికి అయితే అసలు నోటిఫికేషన్ మీద నోటిఫికేషన్. ఎందుకంటే వాడి షాడోస్ అయితే అందరినీ చంపేస్తున్నారు. దాంతో మనోడికి అయితే చాలా పాయింట్స్ కూడా వస్తున్నాయి. కానీ ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే మన సాంజింగ్ కి పాయింట్స్ వస్తున్నాయి. ఇది కాదు గైస్, ఆ షాడోస్ ఉన్నాయి కదా వాటికి కూడా లెవెల్ అప్ అయితే స్పీడ్ గా అవుతుంది. ప్లస్ ఇక్కడ మనకి మెన్షన్ చేస్తారు మన సాంజింగ్ జస్ట్ 2 days లోనే డీమన్ క్యాసిల్ యొక్క 80 లెవెల్స్ అయితే క్రాస్ చేశాడు. అంటే 80 లెవెల్స్ క్లైమ్ చేశాడు జస్ట్ 2 days లో. కానీ ఇక్కడే మన సాంజింగ్ యొక్క మాన అయితే స్పీడ్ గా తగ్గిపోతూ ఉండిద్ది. మన సాంజింగ్ అయితే ఆలోచిస్తాడు ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి. అప్పుడే మన సాంజింగ్ కి తెలిసిద్ది ఇక్కడ ఎవరో ఐరన్ టీమ్ కన్నా స్ట్రాంగెస్ట్ టీమ్ అయితే ఉన్నారు, వాళ్ళైతే మిగతా షాడోస్ ని డిస్ట్రాయ్ చేస్తున్నారని చెప్పి సాంజింగ్ కి తెలిసిపోయింది. ఇంకా మన సాంజింగ్ అయితే అందరినీ వెనక్కి పిలిచేస్తాడు. పిలిచిన తర్వాత దీని నెక్స్ట్ డే మళ్ళీ క్లైమ్ చేద్దామని చెప్పి తనైతే అక్కడ రెస్ట్ తీసుకుంటాడు. దీని తర్వాత డే కూడా మనకి చూపిస్తారు మన సాంజింగ్ అయితే కింద స్ట్రాటజీ చేస్తూ ఉంటాడు. కానీ అప్పుడు అక్కడికి ఎనిమీస్ వచ్చేస్తారు. అక్కడ మనం చూసుకోవచ్చు ఒక డీమన్ నావల్ అయితే ఉన్నాడు, ఇంకా 3 డీమన్ నైట్స్ అయితే ఉన్నాయి. వాళ్ళైతే అసలు ఏ టైం వేస్ట్ చేయకుండా సాంజింగ్ మీద డాట్ చేయడానికి అయితే వచ్చేస్తారు. ఇంకా మన సాంజింగ్ అయితే వాళ్ళ ట్యాంక్స్ ని పంపిస్తారు అనమాట. ఇంకా వీళ్ళ వార్ అయితే ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. కానీ షాడో నైట్ అయితే సింగిల్ అటాక్ తో ఆ ట్యాంక్ ని కోసేస్తాడు. ఆ ట్యాంక్ అయితే రీజనరేట్ కూడా అవ్వలేదు. ఇది మొత్తం మన సాంజింగ్ తన కామోఫ్లాష్ స్కిల్ ని ఉపయోగించి దూరం నుంచి చూస్తున్నాడు. ప్లస్ తనకైతే అర్థమైపోయింది ఆ నైట్స్ ముందు తన షాడోస్ నుంచోలేవని చెప్పి. ఇంకా మన సాంజింగ్ తన కామోఫ్లాష్ స్కిల్ ని ఆఫ్ చేసి తనే ఫైట్ చేయడానికి వెళ్ళిపోతాడు. అది చూసిన ఒక షాడో నైట్ అయితే సాంజింగ్ మీద డాట్ చేయడానికి వస్తాడు. కానీ మన సాంజింగ్ ఒక్క కిక్ అయితే ఇస్తాడు, అంతే ఆ నైట్ ఖతం. అది చూసి మిగతా 2 నైట్స్ అయితే మన సాంజింగ్ మీద ఒకేసారి డాట్ చేయడానికి అయితే వస్తారు. కానీ మనోడు తన కామోఫ్లాష్ స్కిల్ ని ఉపయోగించి ఆ 2 నైట్స్ ని కూడా చంపేస్తాడు చాలా ఈజీగా. అసలు తన కామ్రేడ్స్ తన కళ్ళ ముందే చనిపోవడం ఆ డీమన్ నోబెల్ చూసి తనైతే కంగారు పడిపోతాడు. కానీ మన సాంజింగ్ అయితే అది మొత్తం చూసి తనైతే నవ్వుతాడనమాట. ఎందుకంటే తనైతే ఫస్ట్ టైం చూసాడు ఒక మాన్స్టర్ తన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఇంకా తను చెప్తాడు ఫైనల్లీ నా ప్రశ్నలకి సమాధానం దొరకబోతుందని చెప్పి తనైతే చాలా క్రీపీగా నవ్వుతాడు. కానీ ఆ డీమన్ నోబెల్ అయితే ఒకేసారి సాంజింగ్ మీద అటాక్ చేశాడు అనమాట. చాలా అటాక్ చేశాడు. మన సాంజింగ్ వెంటనే డాట్ చేస్తాడు. ఇంకా మనోడైతే గమనిస్తాడు ఆ డీమన్ నోబెల్ అయితే ఒక హ్యూమన్ యొక్క వైటల్ పార్ట్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడే డాట్ చేస్తున్నాడు. అంటే సింగిల్ బ్లో లో మన సాంజింగ్ చనిపోవాలని. కానీ మన సాంజింగ్ కాసేపు ఆ డీమన్ నోబెల్ తో ఆడుకుందామని చెప్పి తన వెపన్ నే కోసేస్తాడు. ఇంకా వెంటనే తన గొంతు కూడా పట్టేసుకుంటాడు. తన ఫేస్ ని క్రష్ చేద్దామని చూస్తాడు. కానీ అప్పుడే ఆ డీమన్ నోబెల్ అయితే చెప్తాడు నేను ఓడిపోయాను, ప్లీజ్ ఆపేయండి అని చెప్పి తను అంటాడు. ఆ మాటలు విని తర్వాత మన సాంజింగ్ అయితే షాక్ అవ్వడం అనమాట. ఎందుకంటే తను ముందే చాలా మందిని చూశాడు, చాలా మాన్స్టర్స్ హ్యూమన్ లాంగ్వేజ్ లో మాట్లాడతాయి. కానీ మన సాంజింగ్ ఆ డీమన్ నోబెల్ యొక్క గొంతు అలా వదిలేసిన తర్వాత తనైతే తన మాస్క్ తీసిద్ది అనమాట. చూస్తే అక్కడ ఒక డీమన్ గర్ల్ అయితే ఉండిద్ది. తనైతే సాంజింగ్ కి రిక్వెస్ట్ చేస్తూ ఉండిద్ది, ప్లీజ్ నా ప్రాణాలు వదిలే, నన్ను చంపమాక అని చెప్పి తను అడుగుతూ ఉండిద్ది. కానీ మన సాంజింగ్ చెప్తాడు ఏం మాట్లాడుతున్నావు, ఫస్ట్ నువ్వే కదా మా షాడో ఆర్మీ మీద దాడి చేసావు, ఇప్పుడు నేను ఈ సోల్జర్స్ ని కూడా చంపేశాను, అలాంటిది ఇప్పుడు నువ్వు ఒక్కదానివే మిగిలిపోయిన తర్వాత ప్రాణాల కోసం అడుగుకుంటున్నావా, నిన్ను వదిలేస్తే నీ సోల్జర్స్ ఫీల్ అవుతారని చెప్పి తను అంటాడు. కానీ ఆ అమ్మాయి అయితే చెప్పిద్ది లేదు లేదు, నా సోల్జర్స్ నా ప్రాణాలను కాపాడడానికి కష్టపడ్డారు, సో వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా హ్యాపీగానే ఉంటారు, ఎందుకంటే నేను సర్వైవ్ అయ్యాను కదా, వాళ్ళ పని నన్ను ప్రొటెక్ట్ చేయడం అని చెప్పి తను చెప్పిద్ది. ఆ మాటలు విని తర్వాత మన సాంజింగ్ అనుకుంటాడు ఏంట్రా బాబు ఇలాంటి వాళ్ళు నాకే తగులుతాడని చెప్పి తను అనుకుంటూ ఉంటాడు. కానీ అప్పుడే ఆ డీమన్ గర్ల్ అయితే ఇదే ఛాన్స్ అని చెప్పి మన సాంజింగ్ అయితే పొడిచేయడానికి వచ్చింది. కానీ మన సాంజింగ్ ముందు అయితే అప్పుడే ఒక బ్యారియర్ వచ్చింది. ఒక రకంగా మీరు దీన్ని షీల్డ్ అని కూడా అనుకోవచ్చు. దీన్ని అయితే మన టచ్ క్రియేట్ చేశాడు అనమాట సాంజింగ్ కి ప్రొటెక్షన్ గా. ఇంకా మన సాంజింగ్ చెప్తాడు ఏంటి పిల్ల ఇంకా లేం చేస్తున్నావు అని చెప్పి తను అంటాడు. ఇక్కడ మనం ఆ డీమన్ గర్ల్ ని చూడొచ్చు బ్రో, తనైతే కింద పడిపోయి నన్ను క్షమించండి, ఈ తప్పు రెండోసారి జరగను, నన్ను వదిలేయండి అని చెప్పి తనైతే బతిమాలుతూ ఉండిద్ది. మన సాంజింగ్ చూసి అనుకుంటాడు ఈ పిల్ల ఏంట్రా ఎలా చేస్తుందని చెప్పి తను అనుకుంటాడు. ప్లస్ తనైతే
తనైతే అడుగుతాడనమాట, నీకు ఎంట్రీ పర్మెంట్ ఏంటో తెలుసా, నువ్వు మాకు దారి చూపిస్తావా అని చెప్పి తను అడుగుతాడు. అది విని ఆ డీమన్ గర్ల్ అయితే చెప్పిద్ది, నాకు తెలుసు, నాకు అవన్నీ ఎక్కడ దొరుకుతాయి కూడా తెలుసు, కానీ అది చూపించాలంటే నువ్వు నాకు ప్రొటెక్ట్ చేయాలని చెప్పి తను అనిద్ది. అది విని తర్వాత ఆ అమ్మాయి దగ్గరికి అయితే మన సాంజింగు వెళ్తాడు. ఇంకా ఆ అమ్మాయి అయితే బ్లెస్ అయిపోతూ ఉండిద్ది. మన సాంజింగు చెప్తాడు, అయితే నేను ట్రస్ట్ చేయొచ్చా అని చెప్పి తను అంటాడు. అక్కడైతే మన సాంజింగ్ యొక్క ఆరా చూసి ఆ అమ్మాయి అయితే భయపడిపోయిద్ది. తనైతే భయపడుతూ చెప్పిద్ది, నేను అబద్ధం చెప్పట్లేదు, నేను నిజంగా చూపిస్తా, నాకు ప్రొటెక్షన్ ఇవ్వు అని చెప్పి తను అనేది. మన సాంజింగు బ్లడ్ లో స్కిల్ కూడా ఉపయోగిస్తాడు. అసలు ఈ స్కిల్ చూసిన తర్వాత ఆ అమ్మాయి ఎంత భయపడిద్ది అంటే బ్రో, లిటరలీ ఏడవడమే తక్కువ. ఇంకా అమ్మాయి అయితే వణుకుతూ చెప్పిద్ది, నాకు తెలుసు, నువ్వు నన్ను నమ్ము, నేను ఎలాగైనా నేను ఎంట్రీ పర్మిట్ దగ్గర చేరుస్తా అని చెప్పి తను అనేది. మన సాంజింగు చెప్తాడు, నాకైతే అదొక్కటే కావాలి, అది దొరికితే నేను ఇక్కడ నుంచి సైలెంట్ గా వెళ్ళిపోతా అని చెప్పి తను అంటాడు. ఆ అమ్మాయి కూడా థ్యాంక్ యూ అనిద్ది. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకైతే జేజు ఐలాండ్ అయితే చూపిస్తారనమాట. అక్కడైతే యాంట్స్ వచ్చేసాయి బ్రో. ఆ ఒక్క యాంట్ అయితే వాళ్ళందరినీ చంపేస్తుంది. కానీ ఈ సీన్ ఇక్కడతో ఆపేస్తారు. మనకైతే సాంజింగు దగ్గరికి తీసుకెళ్తారు. అక్కడ డీమన్ గర్ల్ చెప్తూ ఉండిద్ది, తన పేరు ఎజైల్, తనైతే డైదిరు క్లాన్ మెంబర్ అని చెప్పి తను అనిద్ది. కానీ మన సాంజింగు చెప్తాడు, అది మొత్తం నేను అడగలేదు, నేను ఏమంటున్నానంటే నీ మైండ్ లో ఏమైనా వాయిసెస్ వస్తాయా అని చెప్పి తను అంటాడు. అప్పుడు ఆ డీమన్ గర్ల్ చెప్పిద్ది, నా మైండ్ లో అయితే ఒకే వాయిస్ వచ్చింది, అదేంటంటే ఈ ప్లేస్ ని ప్రొటెక్ట్ చేయమని చెప్పి నా మైండ్ లో వాయిసెస్ వస్తూ ఉంటాయని చెప్పి తను అనిద్ది. ఆ మాట విని మన సాంజింగు కొంచెం షాక్ అవుతాడనమాట. ఎందుకంటే ఇప్పటి వరకు తను ఏ డీమన్ తో కలిసినా వాళ్ళ మైండ్స్ లో అయితే మనుషుల్ని చంపేయండి అని చెప్పే సౌండ్లు వస్తాయి, కానీ ఇక్కడ చూసుకుంటే ప్లేస్ ని ప్రొటెక్ట్ చేయమని చెప్పే సౌండ్లు వస్తున్నాయి. మన సాంజింగు అయితే డైరెక్ట్ గా ఆ అమ్మాయిని అడుగుతాడు, అయితే నీకు ఎప్పటి నుంచి ఇలా జరుగుతుందని చెప్పి తను అంటాడు. ఆ అమ్మాయి చెప్పిద్ది, ఈ ప్లేస్ లో నేను కళ్ళు తెరిచా, అప్పటి నుంచి ఇలా జరుగుతుందని చెప్పి తను అనిద్ది. అది విని మనోడైతే అడుగుతాడు, అయితే ఈ ప్లేస్ లో నువ్వు రాకముందు నువ్వు ఎక్కడ ఉండేదానివి అని చెప్పి తను అడుగుతాడు. ఆ అమ్మాయి చెప్పిద్ది, నేను డీమన్ వరల్డ్ లో ఉండేదాన్ని. అది విని తర్వాత మన సాంజింగు చెప్తాడు, అయితే ఆ డీమన్ వరల్డ్ లో నువ్వు ఏం చేసేదానివి అని చెప్పి తను అడుగుతాడు. ఇంకంతే, ఆ అమ్మాయి కళ్ళు అయితే మళ్ళీ బ్లాంక్ గా వెళ్ళిపోతే సిస్టమ్ అయితే చెప్పనివ్వదు. కానీ ఆ అమ్మాయి చెప్పిద్ది, మేము అప్పుడు వార్ ప్రిపరేషన్ చేస్తున్నామని చెప్పి తను అనేది. మన సాంజింగు చెప్తాడు, ఎలాంటి వార్ గురించి మాట్లాడుతున్నాం అని చెప్పి తను అంటాడు. ఇంకా అమ్మాయి చెప్పిద్ది, ఎవరో పవర్ఫుల్ బీయింగ్స్ మా మీద డాట్ చేయడానికి వస్తున్నారు, అందుకోసం మేము వార్ కి సిద్ధం అవుతున్నాం అని చెప్పి తను అనేది. అది విని మన సాంజింగు ఎలాగో షాక్ అవుతాడు. ఇక్కడ మనం ఎజల్ యొక్క కళ్ళు చూసుకోవచ్చు, సిస్టమ్ అయితే ఆపేస్తుంది అనమాట, సాంజింగుకి చెప్పనివ్వట్లేదు. ఇంకా మన సాంజింగు ఫైనల్ క్వశ్చన్ అయితే అడుగుతారనమాట, ఎవరి మీద జరుగుతుంది వార్, ఆ ఎనిమీ ఎవరు అని చెప్పి తను అడుగుతాడు. ఆ అమ్మాయి కూడా చెప్పడానికి వెళ్ళిద్ది, కానీ అప్పుడే తను కళ్ళు తిరిగి పడిపోయిద్ది. మన సాంజింగు వెంటనే వెళ్ళి తనైతే పట్టుకుంటాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకైతే కొంతమంది హంటర్స్ ని చూపిస్తారనమాట. వాళ్ళైతే ఒక యాంట్ తో ఫైట్ చేస్తూ ఉంటారు, కానీ ఆ యాంట్స్ అయితే వాళ్ళందరినీ చంపేస్తూ ఉండిద్ది. ఆ యాంట్ కి అయితే సెల్ఫ్ అవేర్నెస్ అయితే ఉందన్నమాట, అది తను ఆలోచించుకోగలదు. అసలు ఈ సీన్స్ అన్ని రికార్డ్ అయితే అవుతూ ఉంటాయి అనమాట. సేమ్ దీని గురించి హంటర్ అసోసియేషన్ లో కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. మన జించువల్ చెప్తాడు, ఈ యాంట్ తో ఫైట్ చేయడానికి చాలా హంటర్స్ అయితే వెళ్లారు, కానీ అందరూ చనిపోయారు, ఒక ఏ ర్యాంక్ హంటర్ వచ్చి దీన్ని అయితే చంపేశాడని చెప్పి తను అంటాడు. అప్పుడే ఆ స్టాఫ్ లో నుంచి ఒక మెంబర్ అయితే చెప్తాడు, అయితే నువ్వు ఇక్కడ ఏం చెప్తున్నావు, ఈ యాంట్స్ తో ఫైట్ చేయాలంటే ఒక హంటర్ కి మినిమం రిక్వైర్మెంట్ ఏ ర్యాంక్ కంపల్సరీగా ఉండాలి ఏంటని చెప్పి తను అంటాడు. అసలు ఆయన మాట విని తర్వాత మిగతా వాళ్ళందరూ కంగారు పడిపోతారు అనమాట. మిగతా స్టాఫ్ మెంబర్స్ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు, ఇలా అయితే చాలా కష్టం, మన దగ్గర హంటర్స్ ఉన్నారు, అలా అని చెప్పి మనం బి సి ఈ ర్యాంక్ హంటర్స్ ని వదిలేసి ఏ ర్యాంక్ హంటర్ ఎస్ ర్యాంక్ హంటర్స్ మీద డిపెండ్ అవ్వలేం కదా, అసలు ఆ యాంట్ కొరియాలోకి అడుగు పెట్టకుండా ఉంటేనే మంచిదని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. అప్పుడే మన మిస్టర్ గో చెప్తాడు, నాకు తెలిసి ఇక్కడ దాడి జరిగింది కదా, ఆ ఐలాండ్ కి దగ్గరలోని జేజు ఐలాండ్ కూడా ఉండిద్ది, ప్లస్ ఈ యాంట్ అయితే ఎగరగలదు, నాకు తెలిసి ఈ యాంట్ ఆ జేజు ఐలాండ్ నుంచి ఎగిరి ఈ ఐలాండ్ కి వచ్చిందేమో అని చెప్పి తను అంటాడు. కానీ మిస్టర్ గో అయితే మనసులోనే అనుకుంటూ ఉంటాడు, ఈ సిచ్యువేషన్ లో అసలు ఏ కంట్రీ కొరియాకి హెల్ప్ చేయదేమో అని చెప్పి తను అనుకుంటూ ఉంటాడు. అప్పుడే జించువెల్ వచ్చి మిస్టర్ గో చెవులో చెప్తాడు, హవాన్ డాన్ సుక్ మనకి హెల్ప్ చేద్దామని అనుకుంటున్నాడు అని చెప్పి తను అంటాడు. అది విని తర్వాత మిస్టర్ గో షాక్ అయిపోతాడు. ఇంకా జించువెల్ అయితే చెప్తూ ఉంటాడు, నాకు తెలిసి ఆ హవాన్ డాన్ సుక్ ఏదో సాంజింగు ఎంకాల పడుతున్నాడు, తన్ని చంపేద్దామని చెప్పి చూస్తున్నాడు. అది విని తర్వాత మన మిస్టర్ గో అయితే చెప్తాడు జించువెల్ కి, అయితే నువ్వు తనతో డీల్ ఎలా చేసావని చెప్పి తను అంటాడు. జించువెల్ చెప్తాడు, ఏం లేదు, మన హోండాన్ సుక్ ని అయితే కొరియాకి రాకుండా బ్యాన్ అయితే వేసారనమాట, నేను ఆ బ్యాన్ వెళ్ళి తీసేసా, అందుకనే వాడు ఒప్పుకున్నాడు మనకి హెల్ప్ చేయడానికి అని చెప్పి తను అంటాడు. కానీ జించువల్ చెప్తాడు, హోండాన్ సుక్ ఒక్కడే కాదు, ఒక నేషనల్ లెవెల్ హంటర్ కూడా మనకి హెల్ప్ చేయడానికి ఒప్పుకున్నాడు ఆ జేజు ఐలాండ్ రైడ్ లో అని చెప్పి తను అంటాడు. అసలు ఆ మాట వినంగానే మన మిస్టర్ గో అయితే షాక్ అయిపోతాడు అనమాట. తనైతే అంటాడు, ఏంట్రా బాబు నువ్వు షాక్ల మీద షాక్లు ఇస్తున్నావు అని చెప్పి తను అంటాడు. కానీ జించువల్ చెప్తాడు, ఇంక అవ్వలేదు, ఆ నేషనల్ లెవెల్ హంటర్ ఎక్కడో లేదు, మన ఆఫీస్ లోనే ఉన్నాడు, మిమ్మల్ని కలవడానికి వచ్చాడు, పదండి రూమ్ లోకి అని చెప్పి రూమ్ లోకి తీసుకెళ్తాడు. ఇంకా దీని తర్వాత షీన్ షిఫ్ట్ చేసి మన సాంజింగు దగ్గరికి అయితే తీసుకెళ్తాడు అనమాట. ఇక్కడ మన ఎజల్ అయితే కళ్ళు తిరిగి పడిపోయింది కదా, తను ఇప్పుడే లెగిసిద్ది. మన సాంజింగు చెప్తాడు, నువ్వు ఫైనల్లీ లెగిసావా, ఇదిగో ఇటు చూడు, నీ కోసం ఎంత మంది వచ్చారో వీళ్ళందరినీ చంపేద్దాం
చంపేద్దామని వచ్చారు, అందుకు నేను వీళ్ళందరినీ చంపేశానని చెప్పి తను అంటాడు. మన ఎజెల్ అది చూసి షాక్ అయిపోయింది అనమాట. తనైతే చెప్పిద్ది, నేను పడుకున్నప్పుడు నువ్వు నన్ను ప్రొటెక్ట్ చేసావు, ఇంతకీ వాటినైతే డీమన్స్ అని మేము అనమన్నమాట, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కోసం ఆలోచించుకోలేరు, అలాంటి వాళ్ళు డీమన్స్ అవ్వరు. అది మొత్తం విని మన సంజుకు చెప్తాడు, సరే 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 కానీ నాకు ఎంట్రీ పర్మిట్ ఎప్పుడు ఇస్తావు అని చెప్పి తను అంటాడు. ఇంకా మన ఎజెల్ అయితే తను ఉంటున్న క్యాసిల్ కి అయితే తీసుకెళ్ళిద్ది. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక గార్డెన్ అయితే అడిగిద్ది అనమాట, మా నాన్న ఎక్కడున్నారని చెప్పి. తనైతే చెప్తాడు, లోపల ఉన్నారు మ్యామ్, ఇంతకీ ఆడెవడని చెప్పి తను అంటాడు. అప్పుడు ఎజెల్ అయితే చెప్పిద్ది, తను మన గెస్ట్, సో రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడని చెప్పి తను గార్డ్ ని తిట్టిద్ది. ఇంకా మనకైతే లోపలికి తీసుకెళ్తారు. అక్కడ ట్రోన్ రూమ్ లో వాళ్ళ ఫాదర్ అయితే ఉంటాడు అనమాట. తను మన సాంజింగుని చూడంగానే తనైతే షాక్ అయిపోతాడు. తనైతే చెప్తాడు, ఎజెల్ నీ బుర్ర దొబ్బిందా, నువ్వు ఎవరిని తీసుకొచ్చా లోపలికి అని చెప్పి తను తిడతాడు. అప్పుడు ఎజెల్ అయితే చెప్పింది, తను నా ప్రాణాలని కాపాడాడు నాన్న అని చెప్పి తను అనిద్ది. వాళ్ళ నాన్నైతే చెప్తాడు, ప్రాణాలు కాపాడితే నువ్వు ఇంతమందిని లోపలికి తీసుకొస్తావా, అసలు ఆ మనిషి షాడో లోపల ఎంత పెద్ద ఆర్మీ ఉందో నీకు తెలుసా అని చెప్పి తను గట్టిగా తిడతాడు. అది చూసి మన ఎజెల్ అయితే షాక్ అయిపోయింది. ఇంకా మన సాంజింగు అనుకుంటాడు, బాబోయ్ పర్లేదే, వీళ్ళ ఫాదర్ యొక్క సెన్సెస్ మామూలుగా లేవు, చాలా బాగున్నాయని చెప్పి తను అంటాడు. ఇంకా వెంటనే పక్కనున్న సోల్జర్స్ అయితే వెంటనే సాంజింగు మీద దాడి చేయడానికి అయితే వచ్చేస్తారు. మన ఎజెల్ అయితే పక్క నుంచి చెప్తూ ఉండేది అనమాట, లేదు ఆగండి ఆగండి అని చెప్పి. కానీ అప్పుడు మన సాంజింగు చెప్తాడు, నేను ఇక్కడికి మీతో అందరితో ఫైట్ చేయడానికి అయితే రాలేదు, తను చెప్పింది ఎంట్రీ పర్మిట్ ఇప్పిస్తానని చెప్పి, అందుకే నేను వచ్చాను, నాకు ఇస్తే నేను ఏం చేయకుండా వెళ్ళిపోతానని చెప్పి తను అంటాడు. ఇంకా ఎజెల్ వాళ్ళ ఫాదర్ కి అయితే రెండో ఛాన్స్ అయితే ఉండదన్నమాట. తనకైతే అర్థమైపోయింది సాంజింగు చాలా స్ట్రాంగ్ అని చెప్పి. ఇంకా తను కూడా ఒప్పుకుంటాడు సాంజింగు యొక్క కండిషన్ కి. ఇంకా తను సాంజింగుకి చెప్తాడు, అయితే నీకు ఆ పర్మిట్ ఒక్కటే కావాలి కదా, ఇంకేమైనా కండిషన్స్ ఉన్నాయని చెప్పి తను అంటాడు. అప్పుడు మన సాంజింగు చెప్తాడు, అవును నాకైతే ఇంకో కండిషన్ ఉంది, అదేంటంటే నాకు మీ అమ్మాయి కావాలని చెప్పి తను అంటాడు. ఇంకా పక్కన కూడా చేస్తాడు అనమాట. మన సాంజింగు కంటిన్యూ చేస్తూ చెప్తాడు, మీ అమ్మాయికి తెలుసు ప్రతి ఒక్క ఫోన్ లో పర్మిట్ ఎక్కడ దొరికిద్దో, అందుకే నాకైతే తను ఒక గైడ్ లాగా పని చేసిద్ది, ఇప్పుడు మీ అమ్మాయి నాకు కావాలని చెప్పి తను అంటాడు. అసలు మన సాంజింగు తన కూతురు మీద చేయి పెట్టడం చూసి వాళ్ళ ఫాదర్ కి అయితే బ్రో పిచ్చి పిచ్చిగా కోపం అయితే వచ్చింది. దెబ్బకు మన సాంజింగు వేసిన చెయ్యి వెనక్కి తీసేస్తాడు అనమాట. కానీ ఇక్కడ ఎజెల్ యొక్క ఫాదర్ అయితే ఒక కండిషన్ పెడతారు, అదేంటంటే నిజానికి మేము హ్యూమన్స్ కి హెల్ప్ చేయకూడదు, కానీ మేమైతే నీకు హెల్ప్ చేస్తున్నాం, నువ్వైతే మా కూతుర్ని జాగ్రత్తగా తీసుకెళ్లి మళ్ళీ జాగ్రత్తగా దింపుతానంటేనే నేను పంపిస్తా, ప్లస్ నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కూడా మాకు ఏ ప్రాబ్లమ్స్ రాకూడదు అని చెప్పి తను అంటాడు. మన సాంజింగు సరే అని చెప్పి దానికి ఒప్పుకుంటాడు. దాని తర్వాత వాళ్ళ ఫాదర్ అయితే మన సాంజింగుకి పర్మిట్ ఇస్తాడు. ఇంకా దీని తర్వాత వీళ్ళిద్దరు అయితే వాళ్ళ జర్నీ స్టార్ట్ చేస్తారు. కానీ ఇక్కడే మన సాంజింగుకి అయితే ఒక నోటిఫికేషన్ వచ్చింది అనమాట. అదేంటంటే ఎజెల్ కూడా తనతో పాటు వస్తుంది కదా, తన రిక్వెస్ట్ ని మన సాంజింగు యాక్సెప్ట్ చేయాలి యాజ్ ఏ ప్లేయర్. అంటే మన ఎజెల్ కి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఏం తెలీదు, మన సిస్టమ్ సాంజింగుకి ఆ మెసేజ్ పంపించిద్ది. తను యాక్సెప్ట్ చేసిన తర్వాత ఏమైందంటే మన ఎజెల్ కూడా బ్యాటిల్ లో పర్ఫామ్ చేస్తే తనకైతే ఎక్స్పీరియన్స్ పాయింట్స్ దొరుకుతాయి అనమాట. ఇప్పుడు మన సాంజింగు యొక్క షాడోస్ కి ఎలా ఎక్స్పీరియన్స్ పాయింట్ దొరికితే మన సాంజింగుకి ఎలా దొరికిద్దో తనకు కూడా అలాగే దొరికిద్ది. కానీ అది తన మీద డిపెండ్ అయ్యేది అనమాట, తను ఎంత పార్టిసిపేట్ చేస్తే అన్ని పాయింట్స్ తనకి దొరుకుతాయి. కానీ మన సాంజింగు ఎజెల్ కి చెప్పేస్తాడు అనమాట, నువ్వైతే అసలు ఏ బ్యాటిల్ లో కూడా పార్టిసిపేట్ చేయకూడదు, మొత్తం నేనే చూసుకుంటా అని చెప్పి తను అంటాడు. ఇంకా మన ఎజెల్ కూడా తనైతే బ్లెస్ అవుతూ చెప్పింది సరే అని. ఇంకా దీని తర్వాత వీళ్ళిద్దరైతే నెక్స్ట్ ఫ్లోర్ కి అయితే వెళ్ళిపోతారు. ఇంకా మన ఎజెల్ అయితే అప్పుడే బ్యాగ్ లోంచి ఒక బాటిల్ తీసి సాంజింగుకి ఇచ్చిద్ది. మన సాంజింగు చెప్తాడు, ఏంటిది ఇది? ఎల్జా చెప్పిద్ది, మా నాన్న అయితే గిఫ్ట్ ఇచ్చారనమాట, నెక్స్ట్ వచ్చే బాక్స్ కి మనం ఇది ఇస్తే తనైతే మనకి పర్మిట్ ఇచ్చేస్తాడని చెప్పి తను అనిద్ది. అది విని మన సాంజింగు చెప్తాడు, అయితే మీ ఇద్దరు రిలేషన్స్ బాగానే ఉన్నాయా అని చెప్పి తను అంటాడు. మన ఎల్జా చెప్పిద్ది, లేదు మనమైతే ఈ బాటిల్ ని యాజ్ ఏ గిఫ్ట్ గా ఇచ్చి నెగోషియేషన్ చేయొచ్చు, వాళ్ళైతే పర్మిట్ ఇస్తారని చెప్పి తను అనిద్ది. మన సాంజింగు చెప్తాడు, ఇది మొత్తం అవసరం లేదులే కానీ ఇక్కడే ఉండు, నేను ఒక్కడినే వెళ్ళి ఆ క్లాన్ ని లేపేస్తా అని చెప్పి తను అంటాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ అయ్యి మనకైతే హంటర్ అసోసియేషన్ దగ్గరికి అయితే వెళ్ళిద్ది అనమాట. అక్కడ మిస్టర్ గో అలాగే ఆ నేషనల్ లెవెల్ హంటర్ అయితే ఉంటాడు. మన నేషనల్ లెవెల్ హంటర్ అయితే చెప్తాడు, నీకు ఇంగ్లీష్ రాదు కానీ నువ్వు చెప్పేది నాకు అర్థమవుతుంది, సాంజింగు ఇక్కడ లేదని నువ్వు చెప్తున్నావు అంతే కదా అని చెప్పి తను అంటాడు. మిస్టర్ గో అది విని చెప్తాడు, అవును ప్రస్తుతం సాంజింగు అయితే ఇక్కడ లేడు, మేమైతే తన్ని కాంటాక్ట్ కూడా చేయలేకపోతున్నాం అని చెప్పి తను అంటాడు. ఆ మాటలు విని నేషనల్ హంటర్ అయితే చెప్తాడు, అయితే ఈ విషయంలో నేను నిజంగానే నేను ట్రస్ట్ చేయొచ్చా, నువ్వు అబద్ధం చెప్పట్లేదు కదా అని చెప్పి తను అంటాడు. అప్పుడు మిస్టర్ గో చెప్తాడు, మేము ఎంతైనా ఒక నేషనల్ హంటర్ కి అబద్ధం చెప్పగలమా అని చెప్పి తను అంటాడు. అది విని తర్వాత ఆ నేషనల్ హంటర్ అయితే నవ్వుతూ చెప్తాడు, ఓ అలాగా, అయితే నేను రీసెంట్ గానే విన్నాను హోండాన్స్ కి ఏమైందో, అయితే మీరు నిజంగానే తనతో చేతులు కలిపారా అని చెప్పి తను అంటాడు. అప్పుడు మన గో కూడా చెప్తాడు, అవును మీరు వింది నిజమే అని చెప్పి తను అంటాడు. అప్పుడు ఆ నేషనల్ హంటర్ అయితే చెప్తాడు, సరే అయితే నేను వచ్చిన పని అయిపోయింది, ఫ్యూచర్ లో ఏమైనా హెల్ప్ కావాలంటే మీకు ఫోన్ చేస్తే బాబాయ్ అని చెప్పి తనైతే వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ మిస్టర్ గో అయితే అడుగుతాడు, జేజు ఐలాండ్స్ లో వెళ్లే రైడ్ కి మీరు వస్తారా, మాకు హెల్ప్ చేస్తారా అని చెప్పి తను అంటాడు. అప్పుడు ఆ నేషనల్ లెవెల్ హంటర్ అయితే చెప్తాడు, లేదు నాకు దానికన్నా ఎక్కువ పనులు చాలా ఉన్నాయని చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు జించువల్ అయితే మిస్టర్ గోకి చెప్తాడు, మీరైతే ఎక్కువ ఆలోచించమాకండి, జపాన్ నుంచి కూడా కొంతమంది హంటర్స్ వస్తున్నారు, ఈసారి మనం ఈ రైడ్ ని
కంప్లీట్ చేస్తామని చెప్పి తను అంటాడు. ఇంకా దీంతో అయితే సీన్ షిఫ్ట్ చేసి మన సాంజింగు దగ్గరికి అయితే తీసుకెళ్తారు. అక్కడ మనం చూసుకోవచ్చు మన సాంజింగు లెవెల్ అయితే ఇప్పుడు 87 అయిపోయింది. ఇంకా మనోడైతే చాలా మాన్స్టర్స్ ని చంపేశాడు. ప్లస్ చాలా రివార్డ్స్ కూడా తనకి అయ్యాయి. తన లెవెల్ అప్ అయితే చాలా క్రేజీగా అయింది. అసలు మన సాంజింగు ఒక్కడే కాదు గైస్, మిగతా షాడో సోల్జర్స్ ఉన్నారు కదా, వాళ్ళ లెవెల్ కూడా మ్యాక్స్ కి అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు మన సాంజింగు వాళ్ళ లెవెల్ ఇంకా పెంచాలంటే మనోడు అడ్వాన్స్ లెవెల్ అయితే ఆన్ చేయాలి. సిస్టమ్ అయితే తనకి రికమెండ్ చేసిద్ది ఆన్ చేయమని చెప్పి. మన సాంజింగు బాగుంది కదా అని చెప్పి ఆన్ చేసేస్తాడు. అంతే బ్రో, దెబ్బకి మన నైట్ కమాండర్ ఇగ్రిస్ ఉన్నాడు కదా, తనైతే ఎస్ ర్యాంక్ హంటర్ అంత స్ట్రాంగ్ అయిపోతాడు. ప్లస్ తన బాడీ కూడా చేంజ్ అయిపోయేది. తన కొత్త లుక్ మనం చూసుకోవచ్చు. అంతేకాదు మన ట్యాంక్ కూడా మారిపోతాడు అనమాట. తన లెవెల్ కూడా ఇప్పుడు ఏ ర్యాంక్ హంటర్ దగ్గరికి అయితే వచ్చేసిద్ది. ఇంకా దీని తర్వాత మన ఎజల్ అయితే సంజింగుకి చెప్పిద్ది, సంజింగు ఫ్లోర్ 90 తర్వాత నుంచి అందరూ మాన్స్టర్స్ నోబుల్స్ అయితే ఉంటారు, వాళ్ళే దాన్ని కాపలా కాస్తారు. అసలు వాళ్ళైతే చాలా స్ట్రాంగ్ గా ఉంటారు, మనమైతే వాళ్ళతో ఫైట్ చేయలేము. ఒక పని చేద్దాం, మా నాన్న ఇచ్చిన గిఫ్ట్ వాళ్ళకి ఇచ్చేసి మనం ట్రేడ్ చేద్దాం, అప్పుడైనా మనకి పర్మిట్ ఇవ్వచ్చు, కొంచెం మాట్లాడి చూద్దాం అని చెప్పి తను అనిద్ది. అప్పుడు మన సాంజింగు చెప్తాడు, నేను అసలు చాలా వీక్ గా ఉండి నీకు ఒక గిఫ్ట్ తీసుకొచ్చి ఇస్తే నువ్వు నాకు పర్మిట్ ఇచ్చేదానివా అని చెప్పి తను అంటాడు. ఇంకా ఎజల్ అయితే ఏం మాట్లాడదు. అయినా సంజింగు చెప్తాడు, దీని తర్వాత నోబుల్ క్లాన్స్ వస్తాయా, అయితే ఒక పని చేద్దాం, వాళ్ళందరినీ చంపేద్దాం, అప్పుడు మీ క్లానే నెంబర్ 1 అయిపోద్ది అని చెప్పి తను అంటాడు. ఆ మాటలు వినిన తర్వాత మన ఎజల్ అయితే చెప్పిద్ది, అయినా మా క్లాన్ కోసం నువ్వు ఎందుకు ఇంత కష్టపడుతున్నావు అని చెప్పి తను అనిద్ది. అది వినిన తర్వాత మన సాంజింగు చెప్తాడు, ఎందుకంటే నాకైతే నువ్వు కొంచెం నచ్చావని చెప్పి తను అంటాడు. అది వినిన తర్వాత మన ఎజల్ అయితే ఫుల్ షాయ్ అయితే అయిపోయింది. మన సాంజింగు అనుకుంటూ ఉంటాడు, ఏంటి నేను ఏదైనా తప్పుగా మాట్లాడానా అని చెప్పి తను ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా దీని తర్వాత మన సాంజింగు అయితే ఒక్కొక్క బాస్ ని చంపుకుంటూ వెళ్ళిపోతాడు. దెబ్బకి మన సాంజింగు అయితే 97th ఫ్లోర్ కి అయితే వచ్చేస్తాడు. తన లెవెల్ అయితే 90కి అయితే వచ్చేసిద్ది. అసలు ఈ ఫైట్ మొత్తం మన ఎజల్ అయితే చూసిద్ది అనమాట. ఫైట్ మనకి చూపిరు కానీ ఎజల్ చూసిద్ది. సో తనైతే చెప్పిద్ది, అసలు హ్యూమన్స్ అందరూ ఇంత స్ట్రాంగ్ గా ఉంటారా అని చెప్పి తను అనిద్ది. దానికి రిప్లై ఇస్తూ మన సాంజింగు చెప్తాడు, లేదు నన్ను తీసేస్తే 2-3 ఉంటారని చెప్పి తను అంటాడు. అసలు మన సాంజింగు మనసులో అనుకుంటూ ఉంటాడు, నేను ఇప్పటి వరకు చూసిన హంటర్స్ లో స్ట్రాంగెస్ట్ హంటర్స్ ఎవరంటే మిస్ చాహే అలాగే మిస్టర్ గో. అసలు వీళ్ళిద్దరికైతే వీళ్ళ ర్యాంక్ మించిన పవర్స్ ఉన్నాయని చెప్పి మన సాంజింగు అంటాడు. అలాగే ఎజల్ కి చెప్తాడు, ఇంకా చూడు ఎజల్, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, నువ్వు చాలా దూరం వచ్చావు, ఇంకా చాలు, ఇప్పుడు తిరిగి వెళ్ళిపో అని చెప్పి తను అంటాడు. కానీ మన ఎజల్ చెప్పిద్ది, ఏంటి వెళ్ళిపోవాలా, నేను సరిగ్గా హెల్పే చేయాల నీకు, జస్ట్ నేను మొత్తం చూస్తున్నాను అంతే అని చెప్పి తను అనిద్ది. కానీ సాంజింగు తన భుజం మీద చేసి చెప్తాడు, నువ్వు సాడ్ గా ఫీల్ అవ్వమాక, నువ్వైతే నాకు చాలా హెల్ప్ చేసావు అని చెప్పి తను అంటాడు. కానీ ఎజల్ చెప్పిద్ది, లేదు సాంజింగు, నువ్వు ఎక్కడి వరకు వెళ్తావో నేను చూడాలి నా కల్లారా అని చెప్పి తను అనిద్ది. ఆ మాటలు విని మన సాంజింగు కూడా కొంచెం కాంప్రమైజ్ అయితే అయిపోతాడు. సరే అని చెప్పి తనైతే బాస్ లేయర్ కి తీసుకెళ్తాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ అయ్యిద్ది. మనం ఇప్పుడు సౌత్ కొరియాలోని ఒక ఎయిర్పోర్ట్ లో ఉన్నాం అనమాట. ఇక్కడికి ఒక హంటర్ వస్తున్నాడు జపాన్ నుంచి. వచ్చిన హంటర్ ఎవరో కాదు, మన గోటో రియోజీ. తిన్ని మనం గోటో అని అంటాం, తినైతే ఒక ఎస్ ర్యాంక్ హంటర్. సో మన గోటో తన అసిస్టెంట్ కి చెప్తూ ఉంటాడు, నేను ఫ్లైట్ లో వచ్చేటప్పుడు ఒక పవర్ఫుల్ ప్రెజెన్స్ ని ఫీల్ చేశాను, సో ఇక్కడ వేరే ఎవరో హంటర్ కూడా ఉన్నారని చెప్పి తను అంటాడు. కానీ అప్పుడే హంటర్ అసోసియేషన్ నుంచి మనోని పికప్ చేసుకోవడానికి ఒక స్టాఫ్ మెంబర్ అయితే వస్తాడు. మన గోటో అయితే తన్ని అడుగుతాడు, ఇక్కడ నేను కాకుండా ఎవరైనా హంటర్ వస్తున్నారు ఏంటని చెప్పి తను అంటాడు. దానికి ఆ స్టాఫ్ మెంబర్ చెప్తాడు, అవును సార్, యుఎస్ఏ యొక్క హంటర్ హౌండ్ డౌన్ సుక్ కూడా ఇక్కడికి వస్తున్నాడు అని చెప్పి తను అంటాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిట్ చేసి మనకైతే హంటర్ అసోసియేషన్ దగ్గరికి అయితే తీసుకెళ్తారు అనమాట. ముందు చూసుకోవచ్చు మన హంటర్ గో అయితే ఉన్నాడు, తన ముందే మన గోటో కూడా ఉంటాడు. ఇంక ఇక్కడైతే మన గోటో అయితే బ్లేడ్ గిల్డ్ గురించి చెప్తూ ఉంటాడు అనమాట. ఇదైతే జపాన్ లోని గిల్డ్. ఇక్కడ జపాన్ లో అయితే అందరూ హంటర్స్ ఒకే గిల్డ్ లో ఉంటాడు అనమాట. ఇక్కడ కొరియాలో జరుగుతున్నట్టు అక్కడైతే జరగదు. ఇక్కడ కొరియాలో అయితే ఒక హంటర్ వేరే వేరే గిల్డ్స్ లో అయితే ఉంటారు. చాలా గిల్డ్స్ ఉంటాయి మన కొరియాలో, కానీ జపాన్ లో అయితే ఒక గిల్డే ఉండిద్ది. పవర్ మొత్తం ఒక గిల్డ్ చేతిలోనే ఉండిద్ది. ఇక్కడైతే గోటో ఒక అసిస్టెంట్ చెప్తూ ఉండిద్ది, రీసెంట్ గా ఆ జెజు ఐలాండ్ నుంచి చాలా ఇన్సిడెంట్స్ అయితే అవుతున్నాయి, మేమైతే ఇప్పుడు సౌత్ కొరియాకి మా ఫుల్ సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నాము. ఇంక ఇక్కడ మన గోటో అయితే ఏ టైం వేస్ట్ చేయకుండా తనైతే చెప్పేస్తాడు, తనైతే ఇక్కడ ఒక స్క్వాడ్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాడు అని చెప్పి తను అంటాడు. అది విని మన హంటర్ గో అయితే చెప్తాడు, అయితే మీరు డైరెక్ట్ గా ఈ స్క్వాడ్ ని మొత్తాన్ని కలెక్ట్ చేసి మీరైతే జెజు ఐలాండ్ కి వెళ్ళి యాంట్ యొక్క బేస్ మీద దాడి చేస్తారా అని చెప్పి తను అంటాడు. దానికి రిప్లై ఇస్తూ మన గోటో చెప్తాడు, ఎగ్జాక్ట్లీ యు ఆర్ కరెక్ట్ అని చెప్పి తను అంటాడు. కానీ ఇక్కడ మన మిస్టర్ గో చెప్తాడు, మాకు తెలుసు మీరు జపాన్ యొక్క హంటర్ అని చెప్పి, జపాన్ లో హంటర్స్ కూడా చాలా పవర్ఫుల్ గా ఉంటారని తెలుసు, కానీ ఇది డేంజరస్ అని చెప్పి తను అంటాడు. అప్పుడే గోటో యొక్క మేనేజర్ వచ్చి హంటర్ గోకి అయితే ఒక లిస్ట్ ఇస్తారనమాట. ఆ లిస్ట్ లో ఏముండిద్దంటే యాంట్స్ యొక్క సైకిల్ అయితే ఉండిద్ది అనమాట. ఇప్పుడు ఒక యాంట్ వచ్చేసి 1 year వరకు బ్రతికిద్ది, అదే క్వీన్ ని చంపేస్తే ఆ యాంట్స్ అన్ని 1 year లో చనిపోతాయి. సో మా ప్లాన్ అయితే ఇదే, మీరు కొరియా నుంచి మీ బెస్ట్ హంటర్స్ ని మాకిస్తే మేము వెళ్ళి ఆ యాంట్ ని చంపేస్తామని చెప్పి వీళ్ళైతే అంటారు. ఇది మొత్తం చూసి మన మిస్టర్ గో అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు, అసలు క్వీన్ ని ఓడించడం ఇది అంత ఈజీ పని కాదని చెప్పి తను అనుకుంటూ ఉంటాడు. ఇంకా పక్కనున్న మెంబర్స్ అయితే మన గోటోని అడుగుతారు, మాకైతే ప్లాన్ సరిగ్గా చెప్పండి, మాకు సరిగ్గా అర్థం కాలేదని చెప్పి వాళ్ళు అంటారు.
అంటారు. ఇంకా మన గోటో అయితే సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తను ఏం చెప్తాడంటే మనమైతే జపాన్ అలాగే కొరియా యొక్క బెస్ట్ హంటర్స్ యొక్క టీం తీసుకొని జేజు ఐలాండ్స్ లో దిగుతాం. దిగిన తర్వాత అక్కడ హంటర్స్ అయితే ధ్వంసం చేయడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు లోపల ఉన్న యాంట్స్ అయితే వీళ్ళతో ఫైట్ చేయడానికి అన్ని యాంట్స్ బయటికి అయితే వస్తాయి. ఇంకా నేనైతే లోపలికి వెళ్తా. లోపలికి వెళ్ళి ఏమైనా యాంట్స్ ఉంటే వాటిని నేనైతే బిజీగా ఉంచుతా. అసలు ఈ మధ్యలోనే ఒక కరెక్ట్ టైం చూసుకొని మన స్ట్రాంగెస్ట్ హంటర్స్ దిగి ఆ యాంట్ క్వీన్ ని చంపేస్తారని చెప్పి తను అంటాడు. సో ఇదే వాళ్ళ యొక్క మొత్తం ప్లాన్. సో దీనికోసం మాకైతే మీ యొక్క బెస్ట్ హంటర్స్ కావాలని చెప్పి తనైతే మిస్టర్ గోని అడుగుతాడు. మన మిస్టర్ గో అయితే ఆలోచిస్తూ ఉంటాడు. దీని తర్వాత సీన్ షిఫ్ట్ అయ్యి మన సాంజింగు దగ్గరికి వచ్చింది. ఇంకా వీళ్ళైతే 100th ఫ్లోర్ లో అయితే ఉంటారనమాట. ఇంకా వీళ్ళ ముందైతే వచ్చేస్తాడు మన డీమన్ కింగ్ బ్యారియన్. ఇంకా మనోడైతే ఒక డ్రాగన్ మీద ఉంటాడు. తిన పేరు వచ్చేసి వైవన్ కాసిలన్. ఈ పేరు పలకడంలో చాలా డిఫికల్టీగా ఉంది. సో మనమైతే తిని ఒక డ్రాగన్ అని అంటాం. ఇంకా అసలు ఆ డీమన్ కింగ్ బ్యారియన్ ని చూసిన తర్వాత మన సాంజింగు అనుకుంటాడు నేను ఇలాంటి బీచ్ ని ఓడించగలనా అని చెప్పి తను అనుకుంటాడు. ఇంకా మన ఎల్జా కూడా షాక్ అయిపోయింది అనమాట. ఎందుకంటే తన జీవితంలో ఫస్ట్ టైం తను ఒక డీమన్ కింగ్ చూసింది. అసలు మన సాంజింగు ఆ డ్రాగన్ ని చూడంగానే తనైతే అనుకుంటాడు అసలు తినైతే ఆ ఫస్ట్ క్రియేచర్ నేను తిని ఎలాగైనా నా ఆర్మీలో జాయిన్ చేయించుకోవాలని చెప్పి తను అనుకుంటాడు. ఇక దీని తర్వాత ఫైనల్లీ ఈ వార్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది గైస్. మన డీమన్ కింగ్ అయితే వెంటనే తన ఆర్మీని సమన్ చేస్తాడు. దెబ్బకి చుట్టూ డీమన్స్ గైస్ ఎటు పడితే అట్టే స్పాన్ అయిపోతారు. మనం ఈ ప్యానల్ లో చూసుకోవచ్చు బ్రో. బ్యాడ్ యాస్ గా ఉంది. అసలు అంత మందిని చూసి మన ఎజల్ది చిరిగిపోద్ది అనమాట. తనైతే చెప్పిద్ది సాంజింగు ఇప్పుడు మనం ఏం చేయాలి ఏదో ఒకటి చేయి తొందరగా అని చెప్పి తను అనిద్ది. అసలు మన సాంజింగు మనసులో అనుకుంటూ ఉంటాడు అసలు వీటి యొక్క నెంబర్ 1000 కన్నా ఎక్కువ ఉండిద్ది అని చెప్పి తను అనుకుంటాడు. ఇంకా మన సాంజింగు వెంటనే ఓపెన్ చేస్తాడు తన యొక్క డొమైన్. అవును గైస్ మీరు వింది నిజమే. మన సాంజింగు అయితే తన మోనాక్ డొమైన్ అయితే ఓపెన్ చేస్తాడు. ఇంకా చూసుకుంటూ బ్రో ఒక్కొక్క షాడో అయితే బయటికి వచ్చింది. అసలే మన సాంజింగు ఈ ఫైట్ ముందు ఒక్కొక్కరిని అయితే అప్డేట్ చేశాడు. అదే వాళ్ళ షాడోస్ యొక్క లెవెల్ పెరిగిపోయాయి కదా. అసలు ఆ షాడోస్ మామూలుగా ఫైట్ చేయవు. ఫస్ట్ మన ట్యాంక్ వాడు ఊపేస్తాడు. దాని తర్వాత మన ఐరన్ అయితే ఒక్కొక్కరిని కోసుకుంటూ వెళ్ళిపోతాడు. అసలు హైలైట్ ఎవరంటే మన నైట్ కమాండర్ ఇగ్రిస్. అసలు మన ఇగ్రిస్ ని మించిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే బ్రో ప్రస్తుతం మనకైతే టస్ కనిపిస్తున్నాడు అనమాట. ఈ ఫైట్ లో వాడు ఎలా బ్లాస్టులు చేస్తాడంటే ఎందుకంటే తన దగ్గర స్పెషల్ ఆర్గ్ అయితే ఉంది కదా అదే ఆ మ్యాజికల్ స్పియర్ పవర్ ని ఇన్హాన్స్ చేసిద్ది బ్రో. దాన్ని మనోడు వాడేస్తున్నాడు. అసలు ఈ ఫైట్ మొత్తం పైనుంచి మన డీమన్ కింగ్ మోనార్క్ అయితే చూస్తున్నాడు బ్రో. తన కళ్ళల్లో మాత్రం భయం కనపడట్లేదు. ఇంకా పైనుంచి అసలు లైటింగ్ అటాక్ అయితే వదులుతాడు. అసలు లిటరల్లీ బ్రో నేను షాక్ అయిపోయా. ఎందుకంటే వాడు ఆ అటాక్ అందరి మీద వదిలేశాడు అనమాట. అంటే వాళ్ళ సోల్జర్స్ ఉన్నారు కదా వాళ్ళ మీద కూడా ఆ అటాక్ తగిలింది. కానీ ఇక్కడ మన సాంజింగు అయితే వెంటనే ఎజెల్ దగ్గరికి వచ్చి తనైతే ప్రొటెక్ట్ చేశాడు. ఎందుకంటే వాళ్ళ నాన్నకి మాట ఇచ్చాడు కదా. సో తన ఇమ్యూనిటీ స్కిల్ ఉపయోగించి తనైతే కాపాడతాడు. ఇంకా వెంటనే మన సాంజింగు స్పీడ్ తో డీమన్ కింగ్ మోనార్ దగ్గరికి అయితే వెళ్తాడు. అసలే ముందుంది డీమన్ కింగ్ గైస్. వాడెందుకు ఊరుకునే ఉంటాడు. సాంజింగు మీద ఒక అటాక్ చేస్తాడు. దెబ్బకి మన సాంజింగు అయితే నేలకొచ్చి అతుక్కుంటాడు. ఇంకా పైనుంచి ఆ డీమన్ కింగ్ అయితే లైటింగ్ అటాక్ కూడా చేస్తాడు మన సాంజింగు మీద. కానీ మన సాంజింగు బేర్లీ ఆ అటాక్ నుంచి తప్పించుకుంటాడు. కానీ ఈ ఫైట్ లో ఎక్స్పెక్ట్ చేయండి ఏంటంటే మన టస్క్ యొక్క ఫైర్ అటాక్ బ్రో. మనోడైతే చాలా దారుణంగా చేస్తాడు అనమాట ఫైర్ అటాక్. దెబ్బకి ఆ డ్రాగన్ ఉంది కదా దానికి బొక్క పడిపోయింది. ఇక్కడ మన సాంజింగ్ ఒక స్మైల్స్ అనుకుంటాడు అమ్మయ్య టస్క్ నేను ఆర్బిచ్చి మంచి పని చేశా అని చెప్పి తను అనుకుంటూ ఉంటాడు. అసలు మనం పైన చూసుకోవచ్చు ఆ డ్రాగన్ కూడా కింద పడిపోతూ ఉండిద్ది. ఆ డ్రాగన్ పని అయిపోయింది అదే చనిపోయింది అని చెప్పి మీరైతే అనుకోండి. ఇంకా ఫైనల్లీ డీమన్ కింగ్ మోనార్ కూడా కిందకు వచ్చేస్తాడు అనమాట. ఎందుకంటే అసలు ఇంత వరకు ఎగిరాడు దేని వల్ల డ్రాగన్ వల్ల. డ్రాగనే పోయింది అందుకనే మనోడు కిందకు వచ్చేసాడు. ఇంకా సాంజింగు డైరెక్ట్ గా డీమన్ కింగ్ కే చెప్తాడు అనమాట నువ్వు పైనుంటే చూడలేకపోయాం కిందకు వచ్చావుగా ఇప్పుడు చూసుకుందాం పదా అని చెప్పి తను అంటాడు. అసలు అంత పెద్ద మాట చెప్పిన తర్వాత కూడా మన డీమన్ కింగ్ అయితే సాంజింగుని పట్టించుకోడు. తన డ్రాగన్ ని చంపిన టస్క్ ఎంకల పడతాడు అనమాట. తన మీద ఒక పెద్ద లైటింగ్ అటాక్ అయితే చేస్తాడు. కానీ మన టస్క్ అయితే తన యొక్క షీల్డ్ ని ఉపయోగించి తనైతే బేర్లీ సర్వైవ్ అవుతూ ఉంటాడు. కానీ ఇక్కడ మన సాంజింగ్ యొక్క మాన అయితే తొందరగా డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే మన సాంజింగ్ యొక్క మిగతా సోల్జర్స్ కూడా ఉన్నారనమాట. వాళ్ళైతే ఆల్రెడీ గాయపడ్డారు. ఇప్పుడు వాళ్ళు హీల్ అవుతున్నారు. అందుకనే మనోడు మాన తగ్గిపోతుంది. కానీ అప్పుడే మన ఐరన్ కూడా డీమన్ కింగ్ ముందుకైతే వచ్చేస్తాడు. డీమన్ కింగ్ మీద అటాక్ చేశాడు. కానీ ఆ డీమన్ కింగ్ అయితే వాడ స్వార్డ్ తీసుకొచ్చి ఐరన్ గొంతులోకి పొడి చేస్తాడు. అప్పుడే మన నైట్ కమాండర్ ఇగ్రిస్ కూడా అటాక్ చేశాడు అనమాట. కానీ బ్రో మన ఇగ్రిస్ యొక్క అటాక్ ని ఆ డీమన్ కింగ్ జస్ట్ చేత్తో ఆపేస్తాడు. ఇంకా లైటింగ్ అటాక్ కూడా చేసేస్తాడు. అసలు కింద మన సాంజింగ్ కూడా ఉంటాడు అనమాట. తను కూడా ఫాస్ట్ గా వచ్చి డీమన్ కింగ్ మీద చాలా అటాకులు చేసేస్తాడు. కానీ ఆ డీమన్ కింగ్ దాన్ని కూడా ఆపేస్తాడు. ఇంకా గొంతు పట్టుకుని పైకి లేపుతాడు సాంజింగుని. అక్కడ ఇగ్రిస్ ఐరన్ కూడా వచ్చేసారు అనమాట. వాళ్ళు కూడా దారి చేస్తాడు. కానీ ఈజీగా మనోడైతే బ్లాక్ చేసేస్తాడు. అసలు ఇదే కరెక్ట్ టైం అని చెప్పి మన సాంజింగు తన డాగర్ తీసి ఆ డీమన్ కింగ్ యొక్క చేతిని అయితే పొడి చేస్తాడు అనమాట. అసలు ఇది మొత్తం చూసి ఆ డీమన్ కింగ్ అయితే చాలా కోపం వచ్చేసిద్ది. ఆ టైంలో మన సాంజింగు ఆ డీమన్ కింగ్ ముందు నుంచో కూడా లేడనమాట. అసలు ఆ డీమన్ కింగ్ నుంచి చాలా అంటే చాలా ఎనర్జీ బయటికి వస్తూ ఉండిద్ది. ఇంకా డీమన్ కింగ్ ని పొడిచిన చెయ్యి ఉంది కదా ఆ చెయ్యి కూడా మళ్ళీ ఫుల్ రీజనరేట్ అయితే అయిపోయిద్ది.
ఇంకా తన 2 చేతుల్లో కూడా డాగర్ అయితే వచ్చేసిద్ది. అది చూసిన తర్వాత మన సాంజింగ్ కూడా నేను కూడా తక్కువని కాదని చెప్పి తను కూడా 2 డాగర్లు పట్టుకుంటాడు అనమాట. ఇంకా వెంటనే ఆ డీమన్ కింగ్ ముందు అటాక్ చేయడానికి చాలా స్పీడ్ లో వచ్చేస్తాడు. అసలు మనం ఈ ప్యానల్ ని చూసుకోవచ్చు బ్రో. ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఇక్కడైతే ఇద్దరు ఈక్వల్ గా ఫైట్ చేసుకుంటున్నారు. కానీ మీరైతే ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవ్వమాకండి. ఇక్కడే ఆ డీమన్ కింగ్ నోట్ల నుంచి ఒక పెద్ద లైటింగ్ అటాక్ అయితే వచ్చింది. మన సాంజింగ్ చాలా బేర్లీ ఆపుతాడు. దాంతో తన డాగర్స్ కూడా చేతిలోంచి స్లిప్ అయ్యి వేరే చోటికి అయితే వెళ్ళిపోతే మన డీమన్ కింగ్ బ్యారియన్ కూడా ఈ మూమెంట్ కోసమే వెయిట్ చేస్తున్నాడు. తన నవ్వుతూ అటాక్ చేస్తాడు సాంజింగ్ మీద. కానీ మనోడైతే బేర్ హ్యాండ్స్ తో తన అటాక్ ని ఆపేస్తాడు. మనోడైతే అనుకుంటాడు అమ్మయ్య ఆపేశానని చెప్పి. కానీ ముందు చూస్తే తన నోట్లో అయితే ఇంకో లైటింగ్ అటాక్ అయితే వస్తూ ఉండిద్ది. మన సాంజింగ్ అనుకుంటాడు వీడి దగ్గర అన్లిమిటెడ్ మానా ఉందా, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఆ ఒక్క లైటింగ్ అటాక్ నాకు తగిలితే నేను ఖతం అని చెప్పి మనోడు అనుకుంటాడు. కానీ ఎక్కడి నుంచో తెలియదు కానీ ఒక అటాక్ అయితే వచ్చి డీమన్ కింగ్ బ్యారియన్ కి అయితే తగిలిద్ది. మన సాంజింగ్ కూడా షాక్ అవుతాడు అనమాట, అసలు ఈ అటాక్ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి. ఎందుకంటే ఆ అటాక్ తో ఆ డీమన్ కింగ్ అయితే డిస్ట్రాక్ట్ అవుతాడు అనమాట. దాంతో ఆ సాంజింగ్ మీద చేసే అటాక్ అయితే వేరే వైపుకి అయితే వెళ్ళిపోయింది. ఇంతకీ ఆ డీమన్ కింగ్ మీద అటాక్ చేసింది ఎవరో కాదు, మన ఎజైల్ అనమాట. తనైతే మన సాంజింగ్ కి హెల్ప్ చేద్దామని చెప్పి ఆ అటాక్ చేసింది. దాంతో ఆ డీమన్ కింగ్ అయితే ఎంత క్రీపీగా చూసాడు తెలుసా మన ఎజైల్ వైపు. కానీ మన సాంజింగ్ అయితే ఎజైల్ ఇచ్చిన ఒక్క ఛాన్స్ అయితే మిస్ చేసుకోడు. ఆ దూరంగా పడిపోయాయి కదా డాగర్స్, దాన్ని అయితే కమాండ్ స్కిల్ ఉపయోగించి ఆ డాగర్స్ ని తన వైపుకి అయితే లాగుతాడు. దాంతో డీమన్ కింగ్ యొక్క ఆ 2 చేతులు అయితే మళ్ళీ తెగిపోతాయి. అసలు మన సాంజింగ్ గట్టిగా వచ్చి చెప్తాడు ఇంకా నీ పని అయిపోయింది డీమన్ కింగ్ బ్యారియన్ అని చెప్పి గట్టిగా కొడతాడు అనమాట. దాంతో ఆ డీమన్ కింగ్ బ్యారియన్ యొక్క ఫేస్ హెడ్ 2 వేరు అయిపోతాయి. దెబ్బకి డీమన్ కింగ్ యొక్క చాప్టర్ ఖతం అయిపోయింది. ఇంకా మన ఎజల్ అయితే తొందరగా సాంజింగ్ దగ్గర సాంజింగ్ సార్ అని చెప్పి పరిగెత్తుకుని వచ్చిద్ది. ఇంకా మన సాంజింగ్ చెప్తాడు చూసుకో ఎజల్ నీ పని పూర్తి అయిపోయింది, ఇంకా నువ్వు వెళ్ళి మీ నాన్నకి చెప్పుకోవచ్చు మీ క్లానే నెంబర్ 1. అసలు దీంతో మన సాంజింగ్ క్వశ్చన్ అయితే ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది. తనకైతే ఆ రెసిపీ కూడా దొరికిపోయింది. ఇంకా మనోడికైతే చాలా రివార్డ్స్ కూడా దొరుకుతాయి. ఇంకా జెల్ కైతే అక్కడ ఏం జరుగుతుందో ఏం అర్థం కాదనమాట. తనైతే సాంజింగ్ అడిగిద్ది ఇంతకు మీరు ఏం చేస్తున్నారు సార్, మొత్తం బానే ఉంది కదా అని చెప్పి తను అడిగిద్ది. మన సాంజింగ్ చెప్తాడు ఏం ప్రాబ్లం లేదు మొత్తం సెట్ అని చెప్పి తను అంటాడు. నిజానికి అక్కడ మన సాంజింగ్ అయితే ఆ దొరికిన మెటీరియల్ అన్ని ప్రాసెస్ లో పెడుతున్నాడు అనమాట. ప్లస్ ఇక్కడ కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. 10 9 8 7 6 5 4 3 2 1 బ్రో. ఇంకా ఫైనల్లీ మనోడికైతే ద హోల్లీ వాటర్ ఆఫ్ లైఫ్ అయితే దొరికిపోయిద్ది. మన సాంజింగ్ కూడా చాలా సంతోషంగా తనైతే గట్టిగా అరిచేస్తాడు. ఇంకా మన సాంజింగ్ అనుకుంటాడు ఇంకా వెంటనే నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలి, నేనైతే మా అమ్మని బాగా చేసేస్తా అని చెప్పి తను అంటాడు. ఇంకా ఎంకాల నుంచి మన ఎజైల్ కూడా చప్పట్లు కొడుతూ ఉండిద్ది. ఇంకప్పుడే మనం ఐరన్ ని కూడా చూసుకోవచ్చు. వాడైతే ఆ డ్రాగన్ ని తీసుకుని వచ్చేసాడు. అసలు అది చూసిన తర్వాత మన సాంజింగ్ ఇంకా సంతోషం పడిపోతాడు. ఇంకా మన సాంజింగ్ చెప్తాడు ఎయిర్ ఐజ్. అది చూసిన తర్వాత మన ఎల్జా కూడా తను షాక్ అయిపోయింది అనమాట ఇక్కడ ఏం జరిగిపోయిందని. ఇంకా ఇక్కడ నుంచి ఈ డ్రాగన్ పేరు కైజల్ అని చెప్పి మన సాంజింగ్ చెప్తాడు. ఇంకా ఎజల్ అయితే చెప్పిద్ది ఇంతకీ ఈ డ్రాగన్ మీద ఎక్కి మనం తొందరగా మన ఫ్లోర్ కి అయితే వెళ్ళిపోవచ్చు, నేను తొందరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి తను అనిద్ది. ఇక్కడ మన సాంజింగ్ ఆలోచిస్తూ ఉంటాడు. దాంట్లో కూడా చాలా టైం పట్టిద్ది. ఇంతకు నేను ఆ డైలీ స్కిల్ ఇంకా క్లెయిమ్ చేసుకోలేదని చెప్పి దాన్ని క్లెయిమ్ చేస్తాడు. అప్పుడే తనకైతే ఒక ఐటమ్ దొరికిద్ది. ఇంకా రివార్డ్ పేరు వచ్చేసి షాడో ఎక్స్చేంజ్ స్కిల్. మీ అందరికి ఈజీగా చెప్పాలంటే ఈ స్కిల్ ఉంది కదా, దీంతో మన సాంజింగ్ అయితే తన షాడోస్ తో ఈజీగా టెలిపోర్ట్ చేయగలడు. ఎలా అంటే ఇప్పుడు మన సాంజింగ్ అయితే తను వచ్చేటప్పుడు తన ఇంట్లో కొన్ని షాడోస్ ని వదిలొచ్చాడు కదా, కావాలంటే మన సాంజింగ్ ఇన్స్టెంట్ ప్లేసెస్ స్వాప్ చేయొచ్చు. ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటా. సో ఇది అలాంటి ఎబిలిటీ అనమాట. తన షాడోస్ తో తను ప్లేసెస్ స్వాప్ చేయొచ్చు. కానీ దీనికైతే ఒక కూల్ డౌన్ లిమిట్ అయితే ఉండిద్ది అనమాట. 3 గంటల వరకు ఒకసారి ఉపయోగిస్తే 3 గంటల వరకు ఆగాల్సిందే. కానీ మనోడైతే ఆ ఎజల్ ని అక్కడే వదిలేసి తనైతే చెప్తాడు మీ క్లాన్ అయితే చాలా దూరం, సో వెళ్ళడానికి రావడానికి చాలా టైం పట్టిద్ది అని చెప్పి తను చెప్తాడు. అప్పుడు ఎజల్ చెప్పిద్ది ఏంటి ఈ రోజు రాత్రి పార్టీకి నువ్వు అటెండ్ అవ్వవా అని చెప్పి తను అనిద్ది. కానీ మన సాంజింగ్ చెప్తాడు దానికి చాలా టైం పట్టిద్ది, సో నేను వెళ్తున్నా అని చెప్పి బాయ్ బాయ్ అంటాడు. కానీ తనైతే చెప్పాలనుకుంటుంది నేను కూడా నీతో పాటు వస్తానని చెప్పి. కానీ అప్పుడే మన సాంజింగ్ టెలిపోర్ట్ అయిపోతాడు. సో మన సాంజింగ్ ఆ డంజన్ లోకి ఎక్కడి నుంచి ఎంటర్ అయ్యాడో అక్కడికైతే వచ్చేసాడు అనమాట. ఇంకా డ్రాగన్ మీద రైడ్ చేస్తూ తన హాస్పిటల్ కి వెళ్ళిపోతాడు. కానీ దీంతో అయితే సీన్ జీప్ చేసి మనకైతే హంటర్ అసోసియేషన్ దగ్గర తీసుకెళ్తారు అనమాట. వీళ్ళైతే ఆ యాండ్స్ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ యాండ్స్ యొక్క ఎబిలిటీ ఇలా ఉండిద్ది, మనమైతే దీన్ని ఒక కెమెరా నుంచి
క్యాప్చర్ చేశామని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇంకా మిస్టర్ గో అయితే చెప్తారనమాట మన జుంజువెల్ కి, ఇంతకీ మనం డైరెక్ట్ గా వెళ్ళి ఆ క్వీన్ మీద డాట్ చేస్తే ఆ క్వీన్ అయితే సిగ్నల్స్ వదిలిద్ది కదా, అప్పుడు ఆ యాంట్స్ అయితే తిరిగి వచ్చేస్తారు, మనం ఆ సిగ్నల్ ని జామ్ చేయాలని చెప్పి తను అంటాడు. కానీ అప్పుడే వాళ్ళకైతే ఒక స్ట్రాంగ్ అపిరెన్స్ అయితే ఫీల్ అయ్యిద్ది అనమాట. సేమ్ ఇదే ఫీల్ మన బ్యాక్ ఓన్ కూడా అయ్యిద్ది. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకైతే సాంజింగ్ వాళ్ళ మదర్ దగ్గరికి అయితే తీసుకెళ్తారు. ఇంకా తనైతే ఆ పోషన్ ని తీసుకొచ్చేసాడు అనమాట. ఇంకా తనైతే అంటూ ఉంటాడు, నాకైతే తెలీదు ఇది పనిచేసిద్దో పనిచేద్దో, కానీ ఈ సిస్టమ్ యొక్క మిరాకిల్ నేను ఆల్రెడీ చూశాను, దానివల్లే నేను ఇంత స్ట్రాంగ్ గా మారాను. ఇంకా నాకైతే నమ్మకం ఉంది ఇది పనిచేసిద్ది మా అమ్మ మీద అని చెప్పి ఆ పోషన్ ని వాళ్ళ మదర్ కి అయితే తాగిపిస్తాడు. అసలు వెంటనే మనోడు నోటీస్ చేస్తాడు వాళ్ళ మదర్ నెక్ మీద అయితే ఒక స్కార్ అయితే ఉండిద్ది అనమాట, అది వెంటనే పోయిద్ది. ఇంకా దీని తర్వాత మనకైతే ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ లోకి అయితే తీసుకెళ్తారనమాట. అప్పుడు మన సాంజుంగ్ అయితే చాలా చిన్నగా ఉంటాడు, ఇంకా తను ఏడుస్తూ ఉంటాడు. దేనికంటే తను హెల్ప్ చేయడానికి వెళ్ళి ఆ వేడి వేడి వాటర్ వాళ్ళ మదర్ యొక్క నెక్ మీద పడిపోయింది, దానివల్లే ఆ స్కార్ అయితే వచ్చింది. కానీ వాళ్ళ మదర్ అయితే తన గురించి మానేసి సాంజింగుకి ఎక్కడ తగలేదు కదా అని చెప్పి సాంజింగుని అడుగుతారనమాట, నీకేం కాలేదు గాని. ఇంకా దీని తర్వాత మనకైతే ప్రెజెంట్ చూపిస్తారనమాట. ఇంకా మన సాంజింగ్ వాళ్ళ మదర్ అయితే ఇప్పటివరకు లేగవలేదు. మన సాంజింగు అయితే పిలుస్తున్నాడు అమ్మ లే లే అని చెప్పి, కానీ అటు నుంచి అయితే ఏ రెస్పాన్స్ లేదు. ఇంకంతే మన సాంజింగు అయితే చాలా సాడ్ గా కూర్చుని తనైతే చెప్తూ ఉంటాడు, నేను ఇంత స్ట్రాంగ్ గా మారడానికి కారణం మీరే, మిమ్మల్ని బాగు చేయడానికి నేను స్ట్రాంగ్ గా మారాను, సో ప్లీజ్ అమ్మ కళ్ళు తెరువు అని చెప్పి తను అంటాడు. ఇంకప్పుడే వాళ్ళ మదర్ అయితే కళ్ళు తెరుస్తారు. అసలు లేవంగానే మన సాంజింగు షాక్ అయిపోతాడు. వాళ్ళ మదర్ చెప్తాడు, సాంజింగు ఇది నువ్వేనా, నువ్వేంటి ఇంత పెద్దడు అయిపోయావు, ఇంతకు నేను ఎంతసేపు పడుకున్నానని చెప్పి తను అడుగుతారు. అప్పుడు మన సాంజింగు చెప్తాడు, మీరు 4 years నుంచి పడుకునే ఉన్నారని చెప్పి తను అంటాడు. దాని తర్వాత వాళ్ళ మదర్ అయితే జినా గురించి అడుగుతారు అనమాట, చెల్లి ఎలా ఉందో చెప్పు అని చెప్పి తను అడుగుతారు. సాంజింగు చెప్తాడు తను బాగానే ఉందని చెప్పి తను అంటాడు. అసలు సాంజింగ్ వాళ్ళ మదర్ అయితే సాంజింగుకి నవ్వుతూ చెప్తారు, నువ్వు నీ ప్రామిస్ ని నిలబెట్టుకున్నావు సాంజింగు అని చెప్పి అంటారు. ఇంకా తన చేతులు పట్టుకుంటారు అనమాట. సాంజింగు చేతులు చూసి చెప్తారు, ఏంది సాంజింగు ఏమైంది, నీకు దెబ్బలు తగలా ఏంటని చెప్పి వాళ్ళ మదర్ అయితే అడుగుతారు. ఇంకా మన సాంజింగు అయితే ఏడ్చేస్తాడు. బ్రో లిటరల్లీ ఈ సీన్ అయితే బ్రో చాలా సాడ్ గా ఉంది బ్రో, ఐ వాంట్ టు సీ దిస్ సీన్ ఇన్ యానిమేషన్. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ అయ్యింది. అక్కడైతే మార్నింగ్ అయిపోయింది అనమాట. ఒక డాక్టర్ వచ్చి మెయిన్ డాక్టర్ కి చెప్తాడు, సాంజింగ్ వాళ్ళ మదర్ యొక్క ఇటర్నల్ సంబర్ అయితే పూర్తి అయిపోయింది, ఆవిడైతే స్పృహలోకి వచ్చేసిందని చెప్పి తను అంటాడు. ఆ డాక్టర్ విని షాక్ అయిపోతాడు. ఇంకా డాక్టర్ అయితే చెప్తాడు, ఆ పేషెంట్ అయితే డిశ్చార్జ్ అయిపోవాలంట, వాళ్ళైతే రిక్వెస్ట్ చేస్తున్నారు, సో ఏం చేయమంటారని చెప్పి ఆ హెడ్ డాక్టర్ అయితే అడుగుతాడు. అప్పుడు ఆ హెడ్ డాక్టర్ చెప్తాడు, లేదు మనం ఇప్పుడు పంపించడం కుదరదు, ఎందుకంటే ఆవిడ 4 years తర్వాత మళ్ళీ లెగిసింది, ఇప్పుడు సరిగ్గా నడవ కూడా నడవలేదు, ఫస్ట్ ఆవిడకి ఇంకా ట్రీట్మెంట్ అయితే ఇవ్వాలి, ఇప్పుడే కదా లెగిసింది, కొంచెం టైం కావాలని చెప్పి తను అంటాడు. కానీ ఆ డాక్టర్ చెప్తాడు, లేదు సార్ ఆ పేషెంట్ అయితే ఇప్పుడు మొత్తం బాగా అయిపోయింది, తను బాగానే నడుస్తుందని చెప్పి తను అంటాడు. అప్పుడు ఆ హెడ్ డాక్టర్ అయితే మొత్తం షాక్ అయిపోతాడు. ఇంకా డాక్టర్ వచ్చి మెయిన్ డాక్టర్ కి చెవిలో చెప్తాడు, ఇంతకీ వాళ్ళ అబ్బాయి ఎవరో కాదు, జపాన్ లోనే రీసెంట్ గా ఒక కొత్త ఎస్ ర్యాంక్ ఎంటర్ అయ్యాడు, తన పేరే సాంజింగు అని చెప్పి తను అంటాడు. ఆ మాట వినంగానే ఆ డాక్టర్ అయితే వేరే వైపు తిరిగి తనైతే చెప్తాడు, ఏం పర్లా పేషెంట్ బానే ఉంది పంపించేయండి, అయినా ఎవరు ఇక్కడ ఎస్ ర్యాంక్ అంటారు, వాడతాడు గొడవలు పడతాడు, ఇప్పుడు పంపించేయండి అని చెప్పి ఆ డాక్టర్ చెప్తాడు. దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మళ్ళీ సాంజింగు వాళ్ళ మదర్ దగ్గరికి అయితే తీసుకెళ్తారు. అక్కడ మనం చూసుకోవచ్చు తన ముందైతే జిన్నా అయితే ఉండిద్ది అనమాట. జిన్నాని చూసి వాళ్ళ మదర్ చెప్తారు, నువ్వైతే చాలా పెద్దదానివి అయిపోయావు అని చెప్పి వాళ్ళ మదర్ అంటారు. అసలు 4 years తర్వాత మళ్ళీ మన జిన్నా అయితే వాళ్ళ మదర్ యొక్క సౌండ్ వింటుంది. ఇంకా తనైతే చాలా ఎమోషనల్ అయిపోయి తనైతే పిచ్చి పిచ్చి గేట్ చేసిద్ది. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకైతే సాంజింగు దగ్గరికి అయితే తీసుకెళ్తారు. తనైతే హాస్పిటల్ కింద కూర్చుని ఉంటాడు. ఇంకా ఫ్రీ టైం దొరికిందిగా అని చెప్పి ఫోన్ ఓపెన్ చేస్తాడు. అసలు ఆ ఫోన్ ఓపెన్ చేయగానే మన సాంజింగుకి కనిపిస్తాయి తను రాత్రి చేసిన స్టెంట్లు అయితే ఇంటర్నెట్ లో వైరల్ అయిపోయాయి. మన సాంజింగుకి అయితే అప్పుడే మిస్టర్ గో కూడా ఫోన్ చేశారు అనమాట. మన సాంజింగు అయితే అర్థమైపోయింది మిస్టర్ గో ఫోన్ చేశారంటే ఏదో మ్యాటర్ సీరియస్ గానే ఉండిద్దని చెప్పి. మన సాంజింగు ఫోన్ ఎత్తంగానే మిస్టర్ గో చెప్తాడు, నేను ఎందుకు ఫోన్ చేశాను, ఐ థింక్ నీకు ఇప్పుడు అర్థమైపోయి ఉండిద్ది సాంజింగు, నువ్వు తొందరగా ఒకసారి మా ఆఫీస్ కి రా అని చెప్పి తను అంటాడు. కానీ మన సాంజింగుకి అక్కడ ఏం అర్థం కాలా. ఇంకా మన సాంజింగు వెంటనే వాళ్ళ ఆఫీస్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళైతే చెప్తారు, వాళ్ళైతే జేజు ఐలాండ్ కి వెళ్తున్నారు, అక్కడున్న యాస్ ని చంపడానికి ఒక పెద్ద రైడ్ ఉంది, అందులో నువ్వు కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పి సాంజింగు అయితే ఇన్వైట్ చేస్తారు. మన సాంజింగు ఆలోచిస్తూ ఉంటాడు, నాకైతే ఒక మంచి ఆపర్చునిటీ దొరికింది, నేనైతే ఇప్పుడు డెవలప్ చేసుకోవచ్చు, కానీ వెళ్ళాలా వద్దా అని చెప్పి తను ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే మన సాంజింగు ఒక ఇంటెన్స్ ఎనర్జీని అయితే సెన్స్ చేశారనమాట. ఒకేసారి తనైతే ఉలిక్కి పడతాడు. అదైతే మన మిస్టర్ గో గమనిస్తారనమాట. ఏమైంది సాంజింగు అని చెప్పి తను అంటాడు. అప్పుడు మన సాంజింగు చెప్తాడు, నాకు తెలిసి దగ్గరలో ఎవరో హంటర్స్ గొడవ పడుతున్నారని చెప్పి తను అంటాడు. అసలు అది వినిన తర్వాత మన మిస్టర్ గో కూడా షాక్ అవుతాడు అనమాట. తనైతే చెప్తాడు, సాంజింగు నీ యొక్క సెన్సెస్ అయితే ఇంకా ఇంప్రూవ్ అయిపోయాయిగా అని చెప్పి తను అంటాడు. అసలు మన సాంజింగుకి అసలు నిజం చెప్తారనమాట. అక్కడైతే ఎస్ ర్యాంక్ హంటర్స్ అయితే వార్మప్ చేస్తున్నారు, ఎందుకంటే ఇంకా 4 రోజులు ఉంది, 4 రోజుల తర్వాత జేజు ఐలాండ్ కి అయితే వెళ్తారని చెప్పి తను అంటాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకైతే బ్యాక్ యోన్ అయితే చూపిస్తారు.
తనైతే ఇక్కడ వేరే ఎస్ ర్యాంక్ హంటర్స్ అయితే ఫైట్ చేస్తూ ఉంటాడు. ఆ హంటర్ కూడా తన యొక్క అటాక్స్ అయితే ఆపేస్తాడు. ఇంక ఈ ఫైట్ అయితే మన సాంజింగ్ పైనుంచి చూస్తూ ఉంటాడు. తనైతే మిస్టర్ గోకి చెప్తాడు, నాకు తెలిసి బైక్యోన్ కి అయితే ఈ ఫైట్ చేయడంలో కొంచెం కష్టంగా ఉందేమో అని చెప్పి తను అంటాడు. కానీ మిస్టర్ గో అయితే చెప్తాడు, లేదు తనైతే హోల్డ్ బ్యాక్ చేస్తున్నాడు, తను ఇంకా ఫుల్ పొటెన్షియల్ అయితే ఆన్ చేయలేదని చెప్పి తను అంటాడు. ఇంకప్పుడే అక్కడికైతే మిస్టర్ చాయ్ కూడా వచ్చేస్తాడు. ఇప్పుడు మన సాంజింగ్ చెప్తాడు, అయినా అతను ఎందుకు హోల్డ్ బ్యాక్ చేస్తున్నాడు అని చెప్పి తను అడుగుతాడు. అప్పుడు మిస్టర్ గో అయితే చెప్తాడు, ఇప్పుడు ఆడియన్స్ అందరూ తన్ని చూస్తున్నారు, ప్లస్ ఇక్కడ తన పవర్ ని చూపిస్తే తనకి ఏం దక్కదు, అదే రైడ్ లో చూపిస్తే తనకి చాలా రివార్డ్స్ కూడా దక్కచ్చు అని చెప్పి తను అంటాడు. సాంజింగ్ మనసులో అనుకుంటాడు, ఓ అయితే ఈ నిజం కరెక్టే, ఆ మిస్టర్ బయాక్యూన్ అయితే నిజంగానే ఒక బీస్ట్ ట్రాన్స్ఫార్మ్ అవ్వగలడు అని చెప్పి తను అనుకుంటాడు. దీని తర్వాత మనకి లిటరల్లీ చాలా హంటర్స్ అయితే చూపిస్తారు బ్రో, ఎస్ ర్యాంక్ హంటర్స్. అక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎస్ ర్యాంక్ హంటర్సే. ఇంకా ఈ వీడియో అయితే ఇంతవరకే గైస్. సో నెక్స్ట్ వీడియోలో నేనైతే హోల్ ఆర్క్ కవర్ చేస్తా ఆ జేజు ఐలాండ్ ది. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. ఒకవేళ ఈ వీడియో మీరు ఇక్కడ వరకు చూస్తే బ్రో కామెంట్ సెక్షన్ లో #వెయిటింగ్ ఫర్ బీరు అని చెప్పి రాసేయండి. నాకు తెలియదు ఈ వీడియో ఇక్కడ వరకు ఎవరెవరు చూస్తారో. ఒకవేళ మీరు పూర్తి వీడియో వాచ్ చేస్తే కనుక కామెంట్ సెక్షన్ లో ఒక కామెంట్ చేసి వెళ్ళిపోండి గైస్. వీడియో ఒక రీచ్ పెరిగిపోయింది. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఈ వీడియో అయితే ఇంతవరకే మనం కద్దాం నెక్స్ట్ వీడియోలో. అండి బై బై.